రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం 33 జిల్లాల ఐక్యత గురించి 33 జిల్లాల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం గురించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నడికూడ జయంతరావు గారి నాయకత్వంలో మరియు రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో నేను ఏడుకొండల వెంకటేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన రాష్ట్ర కార్యవర్గం అందరం కలిసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నందు రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తేదీ 17/5/2026 సంవత్సరముల 33 జిల్లాల రాష్ట్ర కార్యవర్గాలతోటి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ సర్వసభ్య సమావేశం ఉద్దేశం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన విషయంలో గాని మరియు ఫెడరేషన్ విషయంలో గాని ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫెడరేషన్ విషయంలో గాని మరియు 33 జిల్లాల కార్యవర్గ సమక్షంలో రాష్ట్ర బహిరంగ సభకు పిలుపునిచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి 33 జిల్లాల కుమ్మర్లు కార్యవర్గ కుమ్మర్లందరూ అన్ని కార్యవర్గాల నుంచి రాజకీయ విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ యువత విభాగం కానీ మహిళా విభాగం కానీ వృత్తిదారుల విభాగం అన్ని విభాగాల నుంచి కూడా మన కుమ్మర్లందరూ కార్యవర్గ సభ్యులు హాజరయ్యి జరగబోయేటువంటి 17వ తారీఖు మే 15 జరగబోయేటువంటి రాష్ట్ర 33 జిల్లాల కార్యవర్గ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. కుమ్మర్ల ఐక్యత, తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల ఐక్యత, తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల ఐక్యత, నడికూడ జయంతరావు గారి నాయకత్వం, నడికూడ జయంతరావు గారి నాయకత్వం. మట్టి పాత్రలు వాడదాం, మట్టి పాత్రలు పర్యావరణాన్ని కాపాడుదాం, పర్యావరణాన్ని. తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం 33 జిల్లాల ఐక్యత గురించి 33 జిల్లాల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం గురించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నడికూడ జయంతరావు గారి నాయకత్వంలో మరియు రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో నేను ఏడుకొండల వెంకటేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన రాష్ట్ర కార్యవర్గం అందరం కలిసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నందు రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తేదీ 17/5/2026 సంవత్సరముల 33 జిల్లాల రాష్ట్ర కార్యవర్గాలతోటి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ సర్వసభ్య సమావేశం ఉద్దేశం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన విషయంలో గాని మరియు ఫెడరేషన్ విషయంలో గాని ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫెడరేషన్ విషయంలో గాని మరియు 33 జిల్లాల కార్యవర్గ సమక్షంలో రాష్ట్ర బహిరంగ సభకు పిలుపునిచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి 33 జిల్లాల కుమ్మర్లు కార్యవర్గ కుమ్మర్లందరూ అన్ని కార్యవర్గాల నుంచి రాజకీయ విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ యువత విభాగం కానీ మహిళా విభాగం కానీ వృత్తిదారుల విభాగం అన్ని విభాగాల నుంచి కూడా మన కుమ్మర్లందరూ కార్యవర్గ సభ్యులు హాజరయ్యి జరగబోయేటువంటి 17వ తారీఖు మే 15 జరగబోయేటువంటి రాష్ట్ర 33 జిల్లాల కార్యవర్గ సమావేశాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. కుమ్మర్ల ఐక్యత, తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల ఐక్యత, తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల ఐక్యత, నడికూడ జయంతరావు గారి నాయకత్వం, మట్టి పాత్ర